మనం సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ డిబేట్ లో విజయసాయిరెడ్డి పార్టీని వీడి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి గల ఆస్పెక్ట్స్ ని మీరు సగం చెప్పారు, రాయపాటి అరుణ గారు సగం చెప్పారు. తెర వెనుక ఏదో జరుగుతా ఉంది అని ఒకటి. ఏదో జరుగుతుందంటే మాకున్నటువంటి వైసీపీలో మాకున్న ఇన్ఫార్మర్స్ చెప్పిన సమాచారం ప్రకారం లండన్కు వెళ్లేదానికి ముందు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గొడవ జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో. విజయసాయి రెడ్డి పొజిషన్ ని ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆక్రమించాడు. విజయసాయి రెడ్డి నంబర్ 2 లో ఉన్నాడు పార్టీలో. 2024 ఎన్నికల నుండి చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా ఏది పట్టినా పక్కనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు. ఇవన్నీ చూసి వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. ఎన్నికల సందర్భంలో విజయసాయి రెడ్డి వసూలు చేసినటువంటి ఎన్నికల ఫండ్ కి సంబంధించి ఒక చర్చ జరిగింది లండన్ కి వెళ్లేదానికి ముందు. ఆ ఫండ్ విషయంలో నువ్వు పార్టీ నిధుల్ని స్వాహా చేశావు, దుర్వినియోగం చేశావని వీళ్ళు ముగ్గురు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పెద్ద పెద్ద రచ్చ జరిగింది. నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బు లెక్కలు కనుక తీసుకొచ్చాడు పెట్టకపోతే నీ పైన నేను తీవ్రంగా ఉంటది నా యొక్క రియాక్షన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ లోపల రాజీనామా చేసి నేను స్కిప్ ఆఫ్ అయిపోతున్నా, నేను పరారైపోతున్నా, నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి పైగా అమిత్ షా గారు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తించినారంట ఈయన చెప్పేది. పైగా పవన్ కళ్యాణ్తో నాకు అసలు గొడవలే లేదు, చంద్రబాబు నాయుడుతో గొడవ లేదని మొన్నటికి మొన్న కూడా చెప్పావు కదా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీస్తానని చెప్పావే. పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలు 3 పిల్లలు అని చెప్పి మాటి మాటికి చెప్పింది నువ్వేనే. ఈరోజు నీకు వ్యక్తిగత గొడవలు లేవదంటావా? పైగా చెప్పా కూడా వచ్చే ఎన్నికల లోపల బతుకుంటే అనే పదాన్ని కూడా వాడాడు. వచ్చే ఎన్నికల బతుకుంటే కూడా జరిగింది సార్. ఒక విషయం చెప్తాను సార్. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. కొట్టుకునే స్థాయికి వెళ్ళారు వీళ్ళు. రచ్చ జరిగింది. డబ్బులు కడ పంచాయతీ ఎన్నికల ఫండ్ వసూలు చేశాడు. ఈ ఫండ్స్ అన్ని ఏం చేసినావు, ఎక్కడ దాచిపెట్టినావు, ఏ ఖాతాలు వేసినావు, మింగేసినావా, లెక్కలు తేల్చేటప్పుడు జంప్ అయిపోతున్నాడు ఇప్పుడు. అది వాళ్ళ పార్టీలో వసూలు చేసిన డబ్బుల మధ్య జరిగిన గొడవ పంచాయతీ. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ప్లేస్ ని ఆక్యుపై చేశాడు. పైగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్లేస్ ని కరుణాకర్ రెడ్డి ఆక్యుపై చేశాడు. ఈ విధంగా వీళ్ళ మధ్య గొడవ జరుగుతా ఉంది. ఈ గొడవలో భాగంగానే 1 by 1 పార్టీ లీడర్లు జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ వెళ్ళడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ పార్టీలో బిగ్ వికెట్ విజయసాయి రెడ్డి లాంటి వాడు పార్టీని స్థాపించడంలో హీస్ కీ రోల్ బిహైండ్ ద పార్టీ. ఆయనే వెళ్ళిపోతున్నాడంటే ఘర్షణ జరిగింది. మాకున్న పక్కా ఇన్ఫార్మర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే స్థాయికి వెళ్ళినారు డబ్బులు కాడా. నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బులు కానీ లేకపోతే వివేకానంద రెడ్డికి ఏ గతి పట్టిందో ఆ గతి నీకు పడుతుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఈయన రాజీనామా చేసేసి నాకు రాజకీయాలు వద్దు ఏముంది మహాప్రభు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. జరగబోయేది కూడా చెప్తా నేను, బాగా వినండి. రానున్నటువంటి 6 నెలల్లో పార్టీలో లీడర్లందరూ కూడా వెళ్ళిపోతారు. వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పడుతుందని నేను గతంలోనే చెప్పాను. ఎందుకంటే వైసీపీకి ఒక స్ట్రక్చర్ లేదు, ఒక బేస్ లేదు, ఒక నినాదం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఏదో ముఖ్యమంత్రి కావాలనేటువంటి బలమైన తాపత్రయంతో పార్టీ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పార్టీకి ఒక బలమైనటువంటి యంత్రాంగం లేదు, కొరవడింది. ఏదో అక్కడక్కడ అభిమానులు, సొంత సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళు వచ్చి ఎగరటం దుంకటం తప్పించి ఇంకేం లేదు. మొన్న స్విమ్స్ కు పరామర్శించేదానికి వచ్చినప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాపం మనిషికి 200 300 ఇచ్చి జనాలను ఒడ్డేసి ఒక 300 మందిని సీఎం అని అనిపించిన వాళ్ళు కీలక పాత్ర. అటువంటి పనులు విజయసాయి రెడ్డి చేయలేడు. జనాలను ఒడ్డేసి
ఒక 500 మందిని పిలిపించి వాళ్ళకి ఒక 2,000 3,000 ఇచ్చి సీఎం అని ఎయిర్పోర్ట్ల దగ్గర నినాదాలు వేసే పనులు విజయసాయి రెడ్డి చేయలేడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాంటి పనులు బ్రహ్మాండంగా చేస్తాడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ పార్టీలో నెంబర్ 2 ప్లేస్ ని ఈ రోజు మీరు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు. క్రిస్టల్ క్లియర్ గా నేను ఈ కన్క్లూజన్ రిమార్క్స్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలు భాస్కర్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గొడవ పడ్డారు, ఘర్షణ పడ్డారు. ఆ దెబ్బకి పోతూ ఒక మాట చెప్పండి, నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బులు తీసుకొచ్చి పెట్టకపోతే వివేకానంద రెడ్డికి ఏ గతి పట్టింది ఆ గతి నీకు పడుతుందని చెప్పాడు. రాజీనామా అయిపోయాడు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో చూసాము సప్తగిరి ప్రసాద్ గారు ఒక టాప్ సీక్రెట్ రివీల్ చేశారు. వెళ్లే ముందు ఆర్థిక పరమైనటువంటి అంశాలు వాళ్ళిద్దరి మధ్య గొడవకు వచ్చాయి. తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి ఒక సీక్రెట్ని మరి సప్తగిరి ప్రసాద్ గారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆయన రివీల్ చేశారు. ఎందుకంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి అన్నారులేండి మీరు మాకు వైసీపీలో ఉన్న కోవర్ట్లు చెప్పారండి. సో వైసీపీలో కూడా కోవర్ట్లు పెట్టున్నారు. ఒక్క నిమిషం తాడేపల్లి ప్యాలెస్ లో బెంగళూరు ప్యాలెస్ లో జరిగే ప్రతి అణువు ప్రతి ఇంచ్ టు ఇంచ్ మాకు సమాచారం అందించే ఇన్ఫార్మర్స్ వ్యవస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు మీరు కూడా తెలంగాణలో చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ ఆ రోజు ఏం చెప్పా జెండా పీకతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము వేసిన ఉచ్చులో కుడితిలో పడ్డ ఎలుక మాదిరి కిలకిలకిల కొట్టుకుంటున్నాడు. నువ్వు ఉదయం ఎన్ని గంటలు నిద్రలేస్తావు, ఏ కాఫీ తాగుతావు, ఏ ఇడ్లీ తింటావు, ఏ వడ తింటావు, రాత్రి పడుకునే దానికి ముందు ఎన్ని గంటలకు పడుకుంటావు, ఏం చేస్తాను మాకు క్లియర్ తెలుసు. ఇంకొక టాప్ సీక్రెట్ కాదు మేడం, సప్తగిరి ప్రసాద్ గారు ఆల్రెడీ వేగులను పెట్టానని చెప్తున్నారు ఆయన. మేము ఆల్రెడీ కోవర్ట్లు ఉన్నారు, మా కోవర్ట్లు ఏం చేశాడో తెలియదు. మరి సప్తగిరి ప్రసాద్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఆయన. సప్తగిరి ప్రసాద్ గారు చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. నాట్ ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంక ప్యాలెస్ కూడా అని చెప్తున్నాడు ఆయన. లేదు అని నేను ఒక ఆరోపణ చేశా. జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఎన్నికల డబ్బు కాదు కొట్లాడుకున్నారు, తన్నుకున్నారు. కాదని చెప్పి వీళ్ళు ముగ్గురు ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాం, ఖండించమని చూద్దాం. నేను ఆరోపణ చేశా, నా దగ్గర అవైలబుల్ ఎవిడెన్స్ ఉంది. ఏమే కాదు అని చెప్పి మీడియా ముందుకు చెప్పని చెప్పండి. వాళ్ళ ముగ్గురులో ఎవరు ఒకరు చెప్పమన్నాడు చూద్దాం. సరే అంతేనంటారు. సో మొత్తానికి అయితే మీరు వైసీపీకి నీళ్ళలాగా మరి రాయపాటి అర్ర గారు ఒక డౌట్ ని క్రియేట్ చేశారు. మళ్ళీ రేపు ఏదైనా జరిగితే ముందు మీ చుట్టూ చూడండి. ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు తన్నులు ఆడుతున్నారో లేదా కాదు, కొన్ని అంశాలు రివీల్ చేసుకున్నారు. మాకేం సంబంధం చెప్పండి. విజయమ్మకు కోర్టు నోటీస్ ఇచ్చి కోర్టుకు లాగాడు, మాకేం సంబంధం? అది కూడా మాకు సంబంధమేనా? ఆడు ఏం జరుగుతుందో మాకు తెలుస్తోంది, ఇన్ఫర్మేషన్ ఉంది. కాకుండా మాకేం సంబంధం? ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఒక ఆరోపణ వచ్చింది, మీకు తెలుసు లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి చేయి చేస్తున్నాడు అని ఒక ఆరోపణ వచ్చింది. ఎన్నికలు ఓడిపోవడానికి నువ్వే కారణం, నువ్వు చేసినట్టు ఏదో పనులు, నువ్వు చేసిన క్యాండిడేట్ సెలక్షన్ కారణం అని చెప్పేసి ఏదో గొడవ జరిగినట్టు టీవీలలో కూడా వచ్చింది. మేము కొట్టమంటే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి సజ్జలనే, మాకేం సంబంధం? సరే మరి అలా కొట్టుంటే మళ్ళీ ఆయనకి ప్రయారిటీ ఇచ్చుండ్రు. సో మీకున్న కోర్టులు ఏం చెప్పారు? నిజంగా కొట్టారన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని? మీ కోర్టులు ఏమో అది సజ్జలు చెప్పాలా, వాతలు గీతలు చూపించి. ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, అది సజ్జలు చెప్పాలి. ఓకే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో ఏంటి ఈ సప్తగిరి ప్రసాద్